వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇవన్నీ హామీలు అమలు చేయనందుకు, రైతు భరోసా రైతు బంధు ఇవ్వనందుకు, అందరికీ కూడా రుణమాఫీ కంప్లీట్గా చేయనందుకు, ఇచ్చిన హామీలు నెరవేరనందుకు నిరసనగా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయుడు కేటీఆర్ గారు కోజిలో రైతు ధారణ చేయబోతా ఉన్నాం. నిరసన దీక్ష 10వ తారీఖు నాడు కోజిలో నిరసన దీక్ష చేపడుతున్నాం. రైతు బంధు చేసే వరకు, ఈ రుణమాఫీ చేసే వరకు ఇవన్నీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. దాని తర్వాతకి స్థానిక ఎన్నికలు పెట్టాలి. కాబట్టి కోజిలో రైతు నిరసన దీక్ష గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో 10వ తారీఖు నాడు జరపబోతున్నాం. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్న రైతులు, ప్రజలు, రైతులు, మహిళలు అందరూ కూడా తరలి వచ్చి నిరసన చెప్పాలి ప్రభుత్వానికి. మనం నిరసన చెప్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదు. మనం నిరసన చెప్తే తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయరు. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే మనం కొడంగల్లో పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. రైతు బంధు మీద, రుణమాఫీ మీద, అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ భరోసా మీద, ఇందిరమ్మ ఇండ్ల మీద, 4000 పెన్షన్ల మీద, 6000 పెన్షన్ మీద, అక్క చెల్లెలకు ఇస్తాన 2500 పెన్షన్, ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ఈ యొక్క రైతు ప్రజల నిరసన దీక్ష కోజిలో చేపడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. మాజీ ప్రజాప్రతినిధులకి, పత్రికా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు నమస్కారం చేసుకుంటున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం వచ్చి 14 సంవత్సరాలు 14 నెలలు గడుస్తూ ఉంది. 26 జనవరి నాడు రాజ్యాంగం అమలైన రోజు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలైన 26 జనవరి రోజు కోజిలో ముఖ్యమంత్రి గారు పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ 4 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసినారు. ఆ సభలో ఏం చెప్పిందంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పినారు. ఆ స్పీచ్లో మాట్లాడేటప్పుడే ఈరోజు రాత్రికి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది పార్టీలు అడ్డుకున్నా, ఎవరేం చేసినా ఈరోజు రాత్రి నుంచి అందరు రైతులలో రైతు బంధు టకీమని పడతాయని చెప్పినారు. అప్పుడే అర్ధగంటలో మాట మార్చి ఈరోజు రాత్రి నుంచి కాదు, మొత్తం మార్చి 31 వరకు ఇస్తా అని చెప్పి మళ్ళీ మాట మార్చినారు. అప్పటిదప్పుడు అర్ధగంటలే. మరి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక మాట్లాడుతుండా, బడ్జెట్ చూసుకున్నాడా, బడ్జెట్ ఉందా లేదా, ఎంతమందికి ఇవ్వాలనే బడ్జెట్ చూసుకోకుండానే మీటింగ్ పెట్టిండా నాకు అర్థమవుతుంది. చెప్పిన అర్ధగంటకే మాట మార్చి మళ్ళీ రైతులకు అందరికీ కూడా 31 మార్చినా రైతు బంద్ చేస్తా అని చెప్తున్నాను. ముందు బడ్జెట్ చూసుకొని, మీ ఫైనాన్స్ చూసుకొని ప్రకటన చేస్తే బాగుంటుంది. ఇప్పటికే రైతులకు అందరూ కూడా ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 6 సార్లు చెప్పినారు. మొట్టమొదట దీపావళి పండుగకి వేస్తామన్నారు, వినాయక చవితి పండుగకి వేస్తామన్నారు, వినాయక చవితి అయినాక దసరా పండుగకి వేస్తామన్నారు, దసరా పండుగ అయినాక దీపావళి పండుగ అన్నారు, మళ్ళీ సంక్రాంతి పండుగ అన్నారు, 26 జనవరి నాడు అన్నారు. అన్నీ పోయినాయి, 6 అయిపోయినాయి, 7వది. ఇంతవరకు కూడా ఏ గ్రామంలో కూడా రైతు బంధు రైతులకు ఇవ్వలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, తప్పకుండా మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఎకరకు 15,000 అయితే ఇట్లా చెప్పినావు, ఎన్నికల హామీలు ఇచ్చినావో దాని ప్రకారంగానే ఎకరకు 15,000 రైతులందరూ కూడా రైతు బంధు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీ ఎక్కడ కూడా 40%కి ఎక్కడ కూడా జరగలేదు. కొడంగల్లో సొంత నియోజకవర్గం అయినా కూడా, కొడంగల్ నా సొంత నియోజకవర్గం అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కూడా ఇంతవరకు 50% దాటలేదు. కాబట్టి కనీసం అన్న కొడంగల్ నియోజకవర్గానికైనా మీరు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, కొడంగల్ ప్రజలు నిన్ను పెద్ద ఆశతోని, మీతో నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి కనీసం కొడంగల్ ఉన్న రైతుల కోసమన్నా, కొడంగల్ ఉన్న ప్రజల కోసమన్నా ఈ కాన్స్టిట్యున్సీ కాడికన్నా రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు స్థానిక ఎన్నికలు అని చెప్తా ఉన్నారు.
నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఇచ్చిన ఎన్నికల ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఏదో మీద మీరు అసెంబ్లీలో బిల్లు తీర్మానం పెట్టి మేము కేంద్రానికి పంపుతామంటే కాదు, మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, దాన్ని చట్టబద్ధత కల్పించాలి. బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించినప్పుడే దానికి మీరు హామీ ఇచ్చినట్టు వస్తుంది. కానీ బీసీ రిజర్వేషన్ కూడా తగ్గించినావు. గత ప్రభుత్వంలో బీసీలు మొత్తం 61% ఉంటే ఇప్పుడు 56% తగ్గించారు. 7% వేడికలు తగ్గి 5% బీసీ జనాభాను తగ్గించినావు. మరి చెప్పడం మాత్రం గొప్పగా చరిత్రాక నిర్ణయం ఇది. ఏ ముఖ్యమంత్రి చేయలే భారతదేశంలో, నేనే బీసీల కోసం చేసిన అని చెప్పే మాట మాత్రం చెప్తా ఉన్నావు అసెంబ్లీలో. కానీ నువ్వు గతంలో 2000 సమగ్ర సర్వే చేసినప్పుడు 61% ఎట్లా వస్తుంది? ఈరోజు మీ సర్వే ప్రకారంగా 5% ఎట్లా తగ్గుతుంది బీసీలకు? మీరు 56.7% పెట్టినారు, కానీ మన 61% బీసీ పర్సెంటేజ్ ఉన్నది. బీసీ జనాభా తగ్గించి నేను బీసీలకు ఇస్తున్నాను చెప్తాను. ఈ స్థానిక ఎన్నికలు పెట్టే ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇవ్వడం, రైతులకు రైతు బంధు ఇవ్వడం, రైతులకు మొత్తం రుణాలు మాఫీ చేసి 4000 పెన్షన్ ఇచ్చి 6000 వికలాంగుల పెన్షన్ ఇచ్చి తులం బంగారం ఇచ్చి అక్క చెల్లెళ్ళకి ఇస్తున్న 2500 పెన్షన్, ఇవన్నీ అమలు చేసిన తర్వాతనే నువ్వు ఎన్నికలు పెట్టాలి. మీ హామీలన్నీ అమలు చేయాలి, అప్పుడు ఎన్నికలకు పెట్టండి. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కానీ రైతులు కానీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచే మీకు బుద్ధి చెప్తారు. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆ బీసీలో కూడా 42% చేయాలి, దాని చట్టబద్ధత కల్పించాలి. పెట్టినాకనే చట్టబద్ధత కల్పించినాకనే మీ స్థానిక ఎన్నికలు ఎప్పుడన్నా స్థానిక ఎన్నికలు, ఇప్పటికే స్థానిక ఎన్నికలు లేట్ అయిపోయింది. ఏ ప్రభుత్వం కూడా సంవత్సరం తర్వాత సర్పంచ్ పదవి ముగిసిపోయి సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలం దాకా ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు ఇంతవరకు కూడా, తెలంగాణ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కూడా. స్థానిక సంస్థల ఎన్నికలు కాక మనకు వచ్చే నిధులు ఆగిపోయినాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎన్నికలు అయితే తప్ప నిధులు రావు. కేంద్రం నుంచి వచ్చే నిధులు వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెడితేనే మన గ్రామ పంచాయతీ డబ్బులు వస్తాయి, మండల పరిషత్ డబ్బులు వస్తాయి, జిల్లా పరిషత్ డబ్బులు వస్తాయి. అవన్నీ ఆపేసినారు ఎన్నికలు జరగనందుకు. కాబట్టి ఇప్పటికైనా నీవు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి, బీసీలో 42% అమలు చేయి, బీసీ రిజర్వేషన్ అమలు చేసి తొందరలోనే ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.